మా హాస్పిటల్ నిర్లక్ష్యంతో రేణుక అనే నిండు గర్భిణి మృతి చెందింది. హాస్పిటల్ ముందు బంధువులు బైఠాయించి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన రేణుకను గర్భిణి తన భర్తతో జడ్చర్లపట్నంలోని మా హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం వెళ్లింది. ఇక గర్భిణి భర్త మరియు వారి అత్త మాట్లాడుతూ హాస్పిటల్ నిర్వహణ డాక్టర్ మీకు నార్మల్ అయ్యే అవకాశం ఉంది, మీరు మళ్లీ 3 రోజుల తర్వాత హాస్పిటల్ కు రావాల్సిందిగా సూచించారు. దానికి అనుగుణంగానే మళ్లీ హాస్పిటల్ కి వెళ్లారు. డాక్టర్ ట్రీట్మెంట్ వికటించి ఒక్కసారిగా గర్భిణికి ఆరోగ్యం క్షీణించి రాత్రి 3 గంటల సమయంలో గర్భిణి అక్కడే చనిపోయినట్టు తన భర్త వాపోతున్నారు. అయినప్పటికీ తనకు గాని తన ఫ్యామిలీకి గాని ఎటువంటి సమాచారం లేకుండా, అంబులెన్స్ కూడా సమాచారం ఇవ్వకుండా, గుడిచప్పుడు కాకుండా డాక్టర్ తన సొంత వాహనంలో అప్పటికే చనిపోయిన తన భార్యను తీసుకుని మహబూబ్ నగర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కి తన సిబ్బందితో తీసుకెళ్లి తమకు ఎటువంటి సమాచారం లేకుండా హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. తన భార్య కనిపించట్లేదని డాక్టర్ ని ప్రశ్నిస్తే మెరుగైన చికిత్స కొరకు జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అక్కడికి వెళ్లి చూసేసరికి నా భార్య అప్పటికే మృతి చెంది విగత జీవిలా బెడ్డుపై పడుకోబెట్టారు. నేను నా కుటుంబ సభ్యుల సహాయంతో జడ్చర్ల పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేస్తే తన పలుకుబడితో కేసు పెట్టి ఇటువంటి లాభం లేదు, నీకు 15 లక్షల రూపాయలు ఇస్తానని రహస్యంగా ఒప్పుకోవడం జరిగింది. ఇటువంటి తప్పు చేయని హాస్పిటల్ డాక్టర్ డబ్బులు ఎందుకు ఒప్పుకుంటున్నాడని ప్రశ్నించిన తన భర్త మీడియా ముందుకొచ్చి తనకు జరిగిన అన్యాయం ఇంకా ఎవరికి జరగకూడదని హాస్పిటల్ మరియు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సీజ్ చేయాలని కోరారు. దగ్గర అవుతారని పిలిపించారు. అంటే సరే ఓకే దగ్గరనే వస్తామని చెప్పి వచ్చినాక ఏడ చూపించారు హాస్పిటల్ అని మేడం అడిగితే శ్రీచంద్రలో చూపించినాం హైదరాబాద్ అని చెప్పిన. అంటే అక్కడ నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారంటే మా అన్న వాళ్ళకి దగ్గర అవుతుందంట అని వచ్చినాం. అన్నా కూడా సరే అమ్మ ఈమెకు నార్మల్ రూల్స్ ఉంది, 3 రోజులు చూద్దాం అన్నది. అంటే 3 రోజులు అన్న తర్వాత మళ్ళీ నిన్న వచ్చినాక నేను మా ఆయన వెనుక వచ్చినాం. మా బాబును, మా కోడల్ని, మా అన్నను, మా వదినని 3 వచ్చారు. వచ్చినాక మా బాబు అక్కడ జాయిన్ చేసిండు ఇప్పటిదాకా స్టోర్ ఇంకంతే. నేను వచ్చిన నేను మా ఆయన వచ్చినాం. మా అన్న, మా వదిన, మా చెల్లె మొత్తం 5 మంది ఉన్నాం. 5 మంది ఉన్నాక కూడా సబ్బులు ఎక్కించారు. ఎక్కడ వస్తుందంటే ఇక్కడ రీపొత్తి కడుపున వస్తుందని అన్నది మా కోడలు. మళ్ళీ బాత్రూమ్ పోయింది. బాత్రూమ్ పోతుంది, డీల్ అయిపోతుంది. అన్నం తినబెడుతూనే ఉన్నాము, ఈ దోశ తెస్తూనే ఉన్నాము. లాస్ట్కు దోశ ఒకటి తిన్నది. 12 గంటలకు ఫోన్ చేశాను నేను. 12 గంటలకు ఫోన్ చేసినాక మంచిగానే మాట్లాడింది. అత్తమ్మ బాగానే అన్నది. సరే ఇంకా బాగానే ఉందిగా పండుకుందామని చెప్పి పండుకున్నా సార్. నేను పండుకున్నాక మళ్ళీ 1 గంట కూడా నిద్రపోలేదు సార్. ఇంకా మళ్ళీ కాల్ వచ్చింది వాళ్ళ పక్కన వాళ్ళు. కాల్ చేసినాక లేచినా ఇంకా ఏడ్చుకుంటూనే కూర్చున్నా సార్. మొత్తం మీద హాస్పిటల్నే జరిగింది సార్. గవర్నమెంట్లో మాత్రం ఏం కాలేదు, ఆమె గవర్నమెంట్లో చావలే, ఈయన వచ్చింది. మొత్తం మీద హాస్పిటల్లో పనిచేయాలి సార్. అంతే నా కోడలికి జరిగింది, మళ్ళీ ఇంకొకరికి జరగదు సార్. అంతే ఇంకా నా కోడలికి జరిగింది, ఇంకొకరికి జరగదు సార్. ఇదే మా హాస్పిటల్ మొత్తం మీద లాక్ వేయాలి. మాకు డబ్బులు వద్దేమొద్దు. అంతే డబ్బులు పెడితే మా బిడ్డ వస్తుందా ఇప్పుడు? ఆడ డబ్బులు ఎట్లా ఇస్తా అంటుండు? అంత తప్పు ఉన్నందుకే ఇస్తా అంటుండ్రు డబ్బులు. ఇప్పుడు మేము తప్పు పని చేయండి ధైర్యంగా మాట్లాడుతున్నాం. మాకు తప్పు పని చేసిందికే డబ్బులు ఇస్తా అంటుండు సార్. వద్దు మాకు డబ్బులు వద్దు, పిల్లని బతికిమని చెప్పేసి అంతే. డబ్బులు వద్దేమొద్దు, మాకు అన్ని డబ్బులు వద్దేమొద్దు సార్. మాకు మా పాపనే కావాలి. ఆడ తప్పు పని చేసినందుకే ఆ పని చేస్తున్నాడు. ఆడ ఫోన్ సార్ 12 గంటలకు ఫోన్ చేసిన. 12 గంటలకు మా దగ్గర కారే ఉంది, రాని వచ్చి తీసుకోవాలన్నట్టే మీ కారే తీసుకోవద్దు కదా సార్. ఎందుకు చెప్పాలి 12 గంటలకి? మా వద్ద ఉంది, మా వద్దకు చెప్పాలి కదా. ఇట్లా తీసుకోమంటారు అంటే మా వద్ద ఫోన్ చేస్తూనే మాకు మేము తీసుకోవద్దు. అవును గవర్నమెంట్ రూల్స్. అంబులెన్స్ హైదరాబాద్ కూడా తీసుకోవద్దు మనుషులు లేకున్నా అని. మా కోడలు పరిస్థితి ఇంకొకరికి రావద్దు సార్. అంతే ఇంకా మా కోడళ్ళకి ఇంకొక అమ్మాయి కూడా కావద్దు. ఇట్లా మా డబ్బులు మా కోడళ్ళకి ఇంకొకరు కావద్దు. ఇప్పుడు డబ్బులు ఎందుకు మాకేం